హాయ్ వివర్స్, నేను మీ తెలుగు రేఖ యాంకర్ నవ్య. ప్రతి ఒక్కరు కూడా రెండవ సంబంధం అమ్మాయిల గురించి చాలా వరకు ఎదురు చూస్తున్నారండి. మాకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారు. ఏంటి అంటే రెండో సంబంధం అమ్మాయిల గురించి డీటెయిల్స్ కొంచెం చెప్పండి. చాలా డేస్ అవుతుంది. ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు చెప్పలేదు అనే చాలా కాల్స్ వస్తున్నాయి. అలా ఫోన్ చేసే వాళ్ళందరి కోసం, వైఫ్ చనిపోయినా కానీ హస్బెండ్ చనిపోయిన వాళ్ళందరి కోసం కూడా మేము ఆలోచించి మీ అందరి ముందుకే రెండవ సంబంధం అమ్మాయిలనైతే తీసుకొచ్చేసాము. ఎవరైనా రెండవ సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలానే మీకు మేము పిల్లలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చామా, లేదు అని అంటే కిడ్స్ కావాలనుకున్న వాళ్ళని తీసుకొచ్చామా, ఒక పాప ఒక బాబు ఉండే యాక్సెప్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చామా అనే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలనేది కోరుకుంటున్నామండి. మరి మీ అందరి ముందుకు రెండవ సంబంధం అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చాం కాబట్టి వాటి గురించిన పూర్తి వివరాలు జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసము రెండవ సంబంధాల బయోడేటాలు, అది కూడా అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాము. అందులో ఫస్ట్ అమ్మాయి మున్నూరు కాపు నుండి తీసుకొచ్చాము. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1988. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. ఈ అమ్మాయి ప్యాకేజీ సంవత్సరానికి 25 లక్షలండి. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ ఓసీబీసీ లో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ, అది కూడా సాఫ్ట్వేర్ నుండి మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా ఓసీబీసీ లో రెండవ సంబంధం అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెండవ సంబంధం సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, మరి ఈ అమ్మాయి బయోడేటా అనేది ఎవరైనా రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి క్యాస్ట్ ఏంటి, అమ్మాయికి పిల్లలు ఉన్నారా లేదా అనే విషయం కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, మరో అమ్మాయి ముదిరాజ్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయికి పిల్లలు అయితే లేరండి, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1987. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. అమ్మాయి సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది అమీర్పేట అండి, ఆంధ్ర వీళ్ళ నేటివ్ ప్లేస్, కానీ అమ్మాయి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓసీబీసీ లో సాఫ్ట్వేర్ వాళ్ళు అయినా పర్వాలేదు మేడం, బిజినెస్ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయితే బెటర్ అనేసి ఈ అమ్మాయి పెద్దగా ఏమీ కోరుకోవట్లేదు. ఒక ఇల్లు ఉంటే చాలు. ఈ అమ్మాయికి 80,000 వస్తుంది నెలకి. ఈ అమ్మాయికి తన సాలరీ కన్నా ఎక్కువన్నా పర్వాలేదు, తక్కువన్నా పర్వాలేదు, కానీ అబ్బాయి మాత్రం మంచోడై ఉండాలనేసి తన యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా ఓసీబీసీలో రెండవ సంబంధం అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెండవ సంబంధం ముద్రాజ్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే, అది కూడా ఆంధ్ర అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి మేడం చెప్పిన మాటలలో. మరి ఎవరైనా రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. ఆ అమ్మాయి క్యాస్ట్ ఏంటి, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరో అమ్మాయి మున్నూరు కాపు నుండి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ప్యాకేజీ ఎక్కువగానే ఉందండి. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/10/1990. ఈ అమ్మాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ హయత్ నగర్ అండి. వీళ్ళకి ఎలా కావాలని చూస్తున్నారంటే అమెరికా సంబంధాలైనా పర్వాలేదు, హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని చూస్తున్నారు. అది కూడా బిజినెస్ వాళ్ళు వద్దంటున్నారు, ఓన్లీ సాఫ్ట్వేర్ వైపే చూస్తున్నారు. అలా ఎవరైనా ఓసీబీసీలో సాఫ్ట్వేర్ అబ్బాయి, హై ప్యాకేజీ, వెల్ సెటిల్ అయిన అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మున్నూరు కాపు ఓసీబీసీలో సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, మున్నూరు కాపులో అయినా పర్వాలేదు, ఓసీబీసీలో అయినా చేసుకోవడానికి రెడీగా ఉంది అనుకుంటున్నారు కదా. ఎవరైనా రెండవ సంబంధంలో అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి క్యాస్ట్ ఏంటి, మరి ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి గౌడ్స్ అండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1991. ఈ అమ్మాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బి ఫార్మసీ చేసింది. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాదే అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే గౌడ్స్ లో చూస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ గౌడ్స్ నుండి కావాలని కోరుకుంటున్నారు. అలా గౌడ్స్ లో లేకపోతే మేడం ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలి మేడం.
అనేసి కోరుకుంటున్నారు. పిల్లలు ఉండకూడదు. ఈ అమ్మాయికి పిల్లలు లేరండి. 3 మంత్స్ లోనే డైవర్సీ అయింది. అలా ఎవరైనా ఓసీబీసీలో క్యాష్ నోబార్ అమ్మాయి కోసం చూస్తుంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయిని తీసుకొచ్చాం కదా! ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరొక అమ్మాయి కాపుల అమ్మాయిని తీసుకొచ్చానండి మీ అందరి కోసం. రెండవ సంబంధం అమ్మాయి. ఈ అమ్మాయి అమెరికా సంబంధం. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1990. ఈ అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసింది అమెరికాలో. ఈ అమ్మాయికి పెళ్ళైనాక 2 మంత్స్ కే డైవర్సీ అయిందండి. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయి జాబ్ అయితే ఏం చేయడం లేదు, అమెరికాలోనే ఉంది. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే అమెరికా అయినా పర్వాలేదు మేడం, కెనడా అయినా పర్వాలేదు. ఆ అబ్బాయికి ఒక పాప గాని బాబు గాని ఉన్నా కూడా చేసుకుంటాను, ఎందుకంటే అక్కడే సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలి అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా అలా ఒక బాబున్నా పాపున్నా చేసుకుంటామంటున్నారు కాబట్టి ఎవరైనా అమెరికాలో కెనడాలో సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కాబుల్ అమ్మాయి, అది కూడా ఓసీబీసీలో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. యూఎస్ లో గానీ ఎవరైనా ఇలాంటి అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నట్లయితే, అమెరికా సంబంధం కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా! ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, ప్రేక్షకుల కోసం నేను ఈ రోజు బెంగళూరు సంబంధం తీసుకొచ్చాను. ఈ అమ్మాయి మున్నూరు కాపు. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/1/1990. ఈ అమ్మాయి హైట్ 5.8 ఉంటారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసింది, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఈమె ప్యాకేజీ 8 lakhs ఉంది పర్ ఇయర్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓసీబీసీ లో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేడం, హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలి, ఎందుకంటే తర్వాత నేను ఫ్యూచర్ లో హైదరాబాద్ కే షిఫ్ట్ అవుతాను అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అందుకోసమే వీళ్ళు ఓసీబీసీ లో హైదరాబాద్ లో ఎవరైనా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే మినిమం ఒక 10 lakhs ప్యాకేజీ ఉంటే చాలనేసి ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్. ఫ్యామిలీ మంచిదయ్యి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి మేడం అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అండి. అలా ఎవరైనా ఓసీబీసీ లో రెండవ సంబంధం అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఓసీబీసీ లో సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. ఇప్పటి వరకు మేము చెప్పిన రెండవ సంబంధం అమ్మాయిల గురించి. ఇందులో ఒక పిల్లలున్న యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, తొందరలో విడాకులైన వాళ్ళు ఉన్నారు, మరి పిల్లలు లేకుండా కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, మీ క్యాస్ట్ కి తగ్గట్టు, లేదు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు చేసుకుంటా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సూటబుల్ అవుతుంది అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది లైక్ చేయండి. అలాగే మన రిలేషన్ లో ఎవరికైనా కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఈ అమ్మాయి అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.